రీసెంట్గా ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న, అన్న మంచు విష్ణు కన్నప్ప సినిమా ఎంతో గ్రాండ్ రిలీజ్గా వరల్డ్ వైడ్ ఏప్రిల్ 25కి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు కదా, మరి వాళ్ళ బ్రదర్ కూడా మనోజ్ కూడా సేమ్ డేట్లో రిలీజ్ చేస్తున్నాడు కదా, ఇది ఏమైనా కావాలని చేస్తున్న కుట్రనా? నీకైతే బాగా తెలిసి ఉంటుంది కదా, కాస్త తగలబెట్టు అన్నాడు. తెలుసు నాకు. అసలు విషయం ఏంటంటే మంచు విష్ణుది ఓన్ ప్రొడక్షన్. వీళ్ళు హర్యానా వివాన లక్ష్మీప్రసన్న వీళ్ళ సొంత బ్యానరు, సొంత డబ్బులు, వీళ్ళే నిర్మాతలు, వీళ్ళదే కథ, అంతా వీళ్ళదే, అంతా బకాసం పంతులు మోహన్ బాబు గారు చూసుకుంటారు ఇది. కానీ మనోజ్ ఆ ప్రాజెక్టు భైరవం, సినిమా పేరు భైరవం. దీంట్లో మనోజ్ పాత్ర ఏమీ లేదు, జస్ట్ నటించాడు. బెల్లకొండ సాయి శ్రీనివాసు, నారా రోహిత్ వీళ్ళ ఫ్రెండ్షిప్, దీనివల్ల అవకాశం వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఆ నిర్మాతలు ఆ డైరెక్టర్లు వేరు. దానికి బకాసం పంతులు గారి కన్నప్ప సినిమాకి ఎలాంటి సంబంధం నహి హే. కట్ చేస్తే అలా డేట్ కుదిరింది అంతే తప్ప మనోజ్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మా అన్న సినిమా అప్పుడే ఇది రిలీజ్ చేయాలి, అగెన్స్ట్గా ఉండాలి, గొడవ పెట్టాలి, పంచాయతీలు పెట్టాలి అని మనోజ్ ఉద్దేశం కాదు. సినిమాలే, పర్సనల్ ఇష్యూసే. ఇక పర్సనల్ విషయాలు ఏంటంటే మళ్ళీ కామెంట్ పెట్టొద్దు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదనమాట. కన్నప్ప సినిమా చూద్దాం, బాగుంటుంది. కన్నప్ప సినిమా ఇంత హైప్ వచ్చింది. సినిమా పరంగా చూసుకుంటే మంచి కథ హీరో మంచు విష్ణు కాదు, ప్రభాస్ కాదు, మోహన్ బాబు కాదు. ఇప్పుడు భైరవం సినిమా చూసుకుంటే భైరవం సినిమా డైరెక్టరు మనకి బాగా తెలిసిన వ్యక్తి. సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది, ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్తో వస్తుంది. కాబట్టి 2 సినిమాలు చూద్దాం, నచ్చితేనే బాగుంది అని చెప్తాం, నచ్చకపోతే సైలెంట్గా ఉందాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.